32 మంది బలిదానాలతోటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా. మా విశాఖ స్టీల్ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు ఇవ్వండి అని ఒక్కళ్ళు కూడా అడగలేపారు. దాని తాలూకు ఫలితం ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుంది. జనసేన ఆ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంది. కార్మికుల పక్షాన్ని నిలబడతాం. దానికి మనస్ఫూర్తిగా గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. కార్మికులకు అండగా నిలబడతాం. కేంద్ర ప్రభుత్వం మార్చుకుంటుందని నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. సొంత గనులు ఇస్తుంది మన స్టీల్ ప్లాంట్కి నేను నమ్ముతున్నాను. ఒకవేళ ప్రైవేటీకరణ పక్షం పరిస్థితి ఉంటే దాన్ని ఎలా చేయాలని మనందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని అది ప్రైవేటీకరణ కాకుండా ఎలా కాపాడాలి దాని మీద మనందరం ఒక ఆలోచన చేసి ఏ ప్రణాళికతో మనం ముందుకెళ్ళొచ్చో ఖచ్చితంగా చేద్దాం.